తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు పెరుగుతూ ఉండటంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. టెంపరేచర్స్ పెరుగుతూ ఉండటంతో జనం అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణితో మౌనిక ఫేస్ టు ఫేస్. పెరిగిన టెంపరేచర్స్కి నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరగడంతో ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రేపటి నుంచి అయితే కొన్ని జిల్లాలకు వార్నింగ్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. ఆ జిల్లాలు ఏంటి, ఎలాంటి వార్నింగ్ జారీ చేసి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం బేగంపేట వాతావరణ కేంద్రంలో మనతో పాటు సీనియర్ అధికారిని శ్రావణి గారు మనతో మాట్లాడదాం. మేడం, ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే వార్నింగ్ ఇచ్చి కొంచెం అలర్ట్గా మీరు ఉన్నారు. సో ఏ జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు, ఏ అలర్ట్ ఇచ్చారు? ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీరు చూసుకున్నట్లయితే వచ్చే 5 రోజులు కూడా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ పొడి వాతావరణం వల్ల మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే క్రమేపీనా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దాదాపుగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 1-2 చోట్ల మనకి 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే మనకు సాధారణం కంటే అధికంగా 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని మనకి వచ్చే 5 రోజులు కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఈరోజు అంటే 31వ తేదీన రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగా అధికంగా నమోదవుతున్నందున వార్మ్ నైట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 1-2వ తేదీన మనకి ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పి మనకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ జిల్లాలు ఏంటి, అక్కడ ఎంత టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? మనకి ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఆదిలాబాద్ కొన్ని ప్రదేశాల్లో మినహా ఆదిలాబాద్ మరియు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని మనకి ఈ 1-2వ తేదీన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఇదే విధంగా ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి కొద్దిగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మీద కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఏ జిల్లాలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్లో 40 డిగ్రీలు, 40.3 డిగ్రీలు, నిజామాబాద్లో అత్యధికంగా 41.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే 39 నుంచి సగటు 41 డిగ్రీల మధ్య పగటిపూట ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు 21 నుంచి 27 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. సో పీక్ పాయింట్ ఏ మంత్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా వచ్చే నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎప్పుడు పడే అవకాశాలు ఉన్నాయి? మనకి అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఏప్రిల్ 3వ వారంలోని మళ్ళీ మే 2వ వారంలోనే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనకి వచ్చే వారంలోని కొద్దిగా ఈ ట్రఫ్ ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడే అవకాశం ఉన్నందున మనకి కొద్దిగా వాతావరణం అంటే ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గి ఈ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ వేసవి పైన ఎప్పటికప్పుడు రివ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్న పరిస్థితి. మీ నుంచి వాళ్ళకి ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? ప్రస్తుతానికి మనకి వేసవిలో ఉన్నాం కాబట్టి ముఖ్యంగా వచ్చే ఈ వడగాల్పులకు కానీ అలాగే మనకి ఈ ఉరుముల మెరుపులతో వర్షానికి తగ్గట్టుగా మనం ఇచ్చే వార్నింగ్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్కి వివిధ మాధ్యమాల ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే కామన్ ఏరియా ప్రోటోకాల్ ద్వారా ప్రతి వార్నింగ్స్ని మేము స్టేట్ గవర్నమెంట్కి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి కూడా పంపించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 2 రోజులు రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరియు తేమ ఎక్కువగా ఉన్నందున ఉక్కపోత వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ 31 వార్మ్ నైట్స్ వచ్చే అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 1-2వ తేదీల్లోని వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పేసి వార్నింగ్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ వేసవి కాలంలో ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? మొత్తం చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనకి మార్చి నెలాఖరు మొత్తం వరకు చూసుకున్నట్లయితే మార్చి 30వ తేదీ నిజామాబాద్లో అత్యధికంగా 41.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకి ఇది కాస్త ఎన్నులో ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది మే నెలలోని. దీని యొక్క ప్రభావం పెద్దగా లేకపోయి ఉండవచ్చు. మనకి వర్షపాతం అంటే ఋతుపవనాలు సాధారణంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ వేసవి కాలం
వర్షాకాలం ఎప్పటి వరకు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి? మళ్ళీ నెక్స్ట్ రెయినీ సీజన్ ఎప్పుడు వస్తుంది? దాదాపుగా మనకి జూన్ మొదటి వారం అంటే జూన్ 8, 9 నుంచి కొద్దిగా పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. మనకి ఆ సమయంలోనే ఋతుపవనాలు కూడా ప్రవేశించే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం ఎప్పుడు లేనంత ఎండలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఎంత ఎండలు నమోదవుతున్నాయి? ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లోని మరియు రాజస్థాన్ ఈ పరిసర ప్రాంతాల్లోని కూడా కొద్దిగా ఎండలు అధికంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. దీంతో పాటుగా 1-2 ప్రదేశాల్లోని కొద్దిగా ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదవుతూ ఉండడం వల్ల అత్యధికంగా మనకి చూసుకున్నట్లయితే ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తానికైతే ఏప్రిల్ 1 నుంచి కూడా 13 జిల్లాలకైతే ఇటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా వేడి గాలులు కూడా ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. రానున్న 2 రోజులు కూడా వామ్ నైట్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఇంట్లో నుంచి అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం బయటికి రావాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పవన్ శ్రీనివాస్తో మౌనిక, హైదరాబాద్.